గడిచిన 3 సంవత్సరాల నుంచి పులిందల మార్కెట్ యార్డ్ అంటే మనకు ఒక నిర్దేశిత టార్గెట్ ఇచ్చింటారు. దాన్ని గత 3 సంవత్సరాల్లో చేరుకోలేకపోయినారు. మనం ఈ సంవత్సరం చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మనం ఈ రోజుకి 108,15,00,000 రూపాయలు మన టార్గెట్ను మనం రీచ్ కావడం జరిగింది. దీనికి మనం రీచ్ కావడానికి ప్రధాన కారకులు కానీ మన ఇన్ఛార్జ్ బీటెక్ రావు గారి సహకారం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన నన్ను అడగడం జరిగింది. అంటే మీకు ఇంత టార్గెట్ అనేది ఇచ్చింటారు కదా, మీరేమన్నా ఎంత దగ్గర ఉండాలి అని. అంటే గడిచిన 3 సంవత్సరాల నుంచి కాలేదన్నా, అదే ఈ సంవత్సరం అయ్యేదానికి ప్రయత్నం చేస్తాను గట్టిగా. అంటే అట్లా కాదు, నువ్వు ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అయినప్పుడే నువ్వు పనిచేసినట్టు అని ఆయన మాకు చెప్పడం. అభివృద్ధి పరంగా ఏ విధమైన సహకారం కావాల్సిందే నా నుంచి నీకు సంతృప్తిగా లభించుతుందని ఆయన చెప్పడం. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ప్రతి ఒక్క విషయంలో, అంటే చెక్ పోస్టులు కానీ, ఎన్ఎస్సీల దగ్గర నుంచి కానీ ప్రతిదీ మనం చేసి ఈరోజు జిల్లాలో నెంబర్ 1గా మనం టార్గెట్ రీచ్ కావడం జరిగింది. మనం 35 మార్కులతో పాస్ కాలే, డిస్టింక్షన్లో పాస్ అయినాం. దానికి చెప్పుకునేదానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయన సలహాలు సూచనలు తీసుకొని, అదేవిధంగా గౌరవ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత మేడం గారు కూడా ఎప్పటికప్పుడు మనం ఏం చెప్పినా కూడా దానికి సహకరించి ఈ విధంగా మనం ముందుకెళ్ళేదానికి ఆమె కృషి కూడా ఉంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా మా జేడీ గారు కానీ, డీడీ మేడం కానీ, ఏడిఎం కానీ, మా సెక్రటరీ కానీ అందరి సహకారం. వాళ్ళు కాకోకుండా మా సిబ్బంది కూడా, వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలా అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిగతాది మా సెక్రటరీకి మేము కొన్ని విషయాలు తీసుకొని వెళ్ళాల్సింది. ఎందుకంటే మాకు స్టాఫ్ తక్కువ ఉంది. ఎప్పటికప్పుడు ఆ స్టాఫ్ని ఇప్పుడు దగ్గర 3-4 పోస్టులు గురించి మేము అడగడం జరిగింది. అది కన తొందరగా ఫిల్ఫిల్ చేసా అంటే మేము కూడా ఒక రామిరెడ్డిపల్లి దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టుకొని ఇప్పుడు ఇచ్చిన టార్గెట్ కంటే కూడా ఇంకా ఎక్కువ అచీవ్ అయ్యేదానికి మాకు ఆస్కారం ఉంది. దాన్ని కూడా మేము తొందరలో గౌరవ కలెక్టర్ ఇన్ఛార్జ్ గారితో పాటు వెళ్ళి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని ఆ సమస్యను కూడా పరిష్కరించి మార్కెట్ యార్డ్ యొక్క అభివృద్ధికి ఎప్పుడు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మార్కెట్ కమిటీ గాను 108 లక్షలు అంటే 1,08 లక్షలు నిర్దేశించిన లక్ష్యాన్ని మార్చి, అంటే ఫైనాన్షియల్ ముందుగానే మార్చి 4వ తారీఖు లోపలే మేము 108,10,00,000 రూపాయలతో అచీవ్ చేయడం జరిగింది. దీనికి పూర్తిగా పాలకవర్గం చైర్మన్ గారైన అమరయాదవ్ గారు మరియు పాలకవర్గ సభ్యులు ఎంతో కూడా మాకు సహకారంతో మాకు రావాల్సిన కొద్దిగా పూర్వపు బకాయిలైన సంబంధించి ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ వారు, గోవిందరాజ్ టెక్స్టైల్స్ వారు మాకు నిర్దేశించిన లక్ష్యాన్ని మేము త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో వారి దగ్గర నుంచి కూడా పూర్వ బకాయిలు కూడా అన్ని కూడా వసూలు చేయడం జరిగినది. దీనికి ప్రధాన కారణం మా కమిషనర్ మేడం గారు, విజయ సునీత మేడం గారు మరియు సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు జేడీ గారు మరియు డీడీ గారు మరియు ఏడీ గారి వారి సూచనల సలహాలతో నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. దీనికి మాకు రెగ్యులర్ స్టాఫ్ తక్కువ ఉన్నప్పటికీ ఉన్న అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఉన్న పాలకవర్గ సభ్యులు అందరూ కూడా దీనికి చైర్మన్ గారి ప్రోత్సాహంతో ఈ నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగింది.